వితౌట్ యువర్ పర్మిషన్. నీ పర్మిషన్ వాళ్ళు పట్టుకెళ్ళగలరా? మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పనికి దేవుడి పర్మిషన్ అడుగుతానువా? ఆయన కష్టమండి. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు దేవుడి దాసులని యాకోబే గారిని, అయ్యా నాకు ఒక ఇక్కడ 1,00,000 రూపాయలు నాకు ఇచ్చాను, ఇస్తారా? అది ఎవరి కష్టం? ఎవరి కష్టం అండి అది? ఆయన కష్టం. రాజాస్కి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? ఎవరికి వెళ్ళాలండి? ఆయన కష్టం కానీ కొడుక్కి వెళ్ళాలి, కానీ నాకు రాదే. ఇప్పుడు దేవుడి కష్టపడి మనల్ని తయారు చేసిన కనుక మనము ఎవరి సొత్తు తెలుసా? దేవుని సొత్తు. మా అమ్మ కాసింది, మా నాన్న కాశాడు. మీ అమ్మ కాయలే, మీ నాన్న కాయలే. గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానము. ఇది మనిషికి దేవుడికి ఉన్న కనెక్షన్. కనెక్షన్ వచ్చిందా? కనెక్షన్ వచ్చిందా? ఇప్పుడు ఈ కనెక్షన్ వల్ల ఏమైంది తెలుసా? మనిషికి దేవుడికి ఒక బంధత్వం ఏర్పడింది. ఒక బంధత్వం ఏర్పడింది. ఆయన మన దేవుడైతే మనము ఆయన తయారు చేసిన పిల్లలమే. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? మనల్ని తయారు చేసిన తండ్రి మాట వినాలి. కానీ మానవుడు ఏం చేస్తాడంటే, ఇటుందిరా తూర్పు అంటే ఇటుంది అన్నాడు, ఇటుందిరా పడమడు అంటే ఇటుంది అన్నాడు, అటల్రా నాయన అంటే ఇటెళ్ళాడు. అంటే దేవుని మాటను తునీకరించి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోవడం వల్ల మనిషిలోకి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఏమొచ్చిందని? పాపం వచ్చింది. అప్పుడు దాకా దేవుని ఆలోచన మనిషి చచ్చిపోవాలని లేదు. అప్పుడు దాకా దేవుడి ఉద్దేశంలో మనిషికి స్వామే లేదు. కానీ చెప్పిన మాట చెప్పినట్టు వినకపోతే మీ పిల్లల్ని అలాగే పెంచుతారా, శిక్షిస్తారా? అమ్మా, మీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే, మీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే మీరు వారిని శిక్షిస్తారా? వినకపోయినా పర్లేదులండి, ఏటైపోయింది, ఇప్పుడు కాకపోతే రేపు ఎంత, రేపు కాకపోతే అన్నాం అనుకో, ఏమవుతుంది చెప్పండి? చెడిపోతారా, బాగుపడతారా? చెడిపోతారు. కనుక మనిషి కూడా అదే తప్పుడు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో నా బిడ్డలు నా మాట వినే నా చేయి దాటిపోయారు కనుక ఇప్పుడు వీళ్ళకి పాపం వచ్చింది, వీళ్ళు చచ్చిపోతారు. కనుక అప్పుడు మరొక రూల్ పెట్టాడు. ఒక యాజకుని, ఒక నాయకుని నియమించి వారి నిమిత్తం నువ్వేం చేయాలి తెలుసా? బలియాగం చేయాలి. గొర్రెని కానీ మేకను కానీ వధించి, పావురుని కానీ గువ్వను కానీ వధించి, అంటే చంపి ఆ రక్తము బలిపీఠము దగ్గర ఏమవుతుంది తెలుసా? కారిన తర్వాత వారి పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఏమైంది తెలుసా? ఒక చిన్న క్లూ వచ్చింది. నేనున్నాను, ఒక అమ్మాయిని పాడు చేసేవచ్చు, మళ్ళీ కోడిని కానీ మేకను కానీ గొర్రెని కానీ తీసుకొచ్చు. నేను వెళ్ళొచ్చు, తాగివచ్చు, మరలా పావురాన్ని కానీ గొర్రెని కానీ మేకను కానీ మరలా వధించవచ్చు. నేను తిరిగిపోతు రావచ్చు, మరలా తప్పు చేశాను కదా, పాపం చేశానని ఒక గొర్రెని కానీ మేకను కానీ పావురాన్ని కానీ తీసుకొచ్చి మరలా బలర్పించు. పాపము పెరిగిపోతుంది. పాపము తగ్గవలసిన పాపము పెరిగిపోతుంది. అప్పుడు ఆ పరలోకము ముందున్న తండ్రి అయ్యో 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 అయ్యో, దేవుని వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరొకసారి చెప్తామా? పాపం వల్ల వచ్చే జీతము. ఆ దేవాతి దేవుడు బాధపడ్డాడు. అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డలు పాపంతో నిండిపోయి నరకానికి వెళ్ళిపోతారు, అయ్యో చచ్చిపోతారు. కనుక ఏల ప్లేస్లో ఎవరిలోకల్ని పెట్టాలి అని లోకమంతా ఆయన కనుదృష్టితే ఒక్క మనిషి కూడా పరిశుద్ధుడిగా లేడు. నేను అంటాను, పుట్టినప్పుడు నుండి ఇప్పుడు వారికి నేను అబద్ధం అంటే నేను ఎరగనండి, నేను అబద్ధం ఆడలేదని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరండి? అబద్ధం ఆడడం కూడా పాపమే. ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడా దేవుడు చూస్తాడు. ఎవరైనా ఉన్నాడో, నేను తయారు చేసిన సృష్టి అంతా ప్రపంచంలో ఆ ప్రపంచమంతా చూస్తే ఒక్కళ్ళు కూడా కనపడలేదట. ఏంటండి? ఒక్కళ్ళు కూడా కనబడలేదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? వీడేం చేశాడు? ఒకవేళ ఈ మనుషులందరూ పాప పోవాలంటే ఒక మనిషి రక్తము అవసరం, ఒక మనిషి చచ్చిపోవాలి. అందుకే అంటాడు శ్లోకాల్లో, సర్వ పాప పరిహార తదరాత్మ పరమాత్మ పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారంటే సర్వలోక మానవాళి పాపము నిమిత్తము, సర్వలోక పరిహార తద రక్తము పరమాత్మ. ఆ రక్తము పరమాత్ముడు అయి ఉండాలి. సర్వ పాప పరిహార తద రక్తమ పరమాత్మ పుణ్యదాన బలియాగం. ఆ పుణ్యదాన బలియాగం అవ్వాలంటే ఒక వ్యక్తి రక్తం కావాలి. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి తెలుసా? ఏ పాపము లేనివాడు అయ్యాలని. మానవుడు ఇప్పుడు దాకా పుట్టింది సచ్చినంత వరకు పాపము చేస్తూ బ్రతుకుతూ పాపములాడే జీవిస్తున్నప్పుడు ఒక్క మనిషి కూడా దేవుడికి మంచిగా
కనిపించలేదు. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? తానే దిగి రావాల్సి వచ్చింది. తానే. అందుకే మనం క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. ఈ క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు. ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక యేసు ప్రభువును నమ్ముకున్న కాదు. ఈ క్రిస్మస్ అనేది ఆ దేవత దేవుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది జనాల కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం.